పూర్వం తారకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి అపారమైన వరాలను పొంది దేవతలను, భూలోకవాసులను బాధించడం మొదలుపెట్టాడు. శివుడి కుమారుడి చేతిలోనే తనకు మరణం ఉంటుందని వరం పొందాడు. ఆ సమయంలో శివపార్వతులకు కుమారులు లేరు. తారకాసురుడి బాధలు తాళలేక దేవతలందరూ బ్రహ్మ మరియు విష్ణువు సహాయంతో శివపార్వతులను ప్రార్థించారు. వారి ప్రార్థనల ఫలితంగా శివుడి తేజస్సు నుండి 6 జ్వాలలు వెలువడ్డాయి. ఈ 6 తేజస్సులను అగ్నిదేవుడు తీసుకువెళ్లి గంగానదిలో ఉంచాడు. గంగానది ఆ తేజస్సును రెల్లు గడ్డితో కూడిన సరస్సులో విడిచింది. అక్కడ ఈ 6 తేజస్సులు 6 అందమైన శిశువులుగా మారాయి. 6 శిశువులను పార్వతీదేవి 6 ముఖాలున్న ఒకే కుమారుడిగా షణ్ముఖుడిగా మార్చింది. ఆయనే స్కందుడు లేదా కుమారస్వామి దేవతల సేనాధిపతిగా మారారు. 6 రోజులపాటు జరిగిన మహాయుద్ధంలో చివరికి షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యస్వామి తన తల్లి పార్వతి ఇచ్చిన శక్తి ఆయుధంతో తారకాసురుడిని సంహరించి లోకానికి శాంతిని కలిగించారు. ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు.